మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గణేశాయ నమః. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన భారతదేశంలో బాలగంగాధర్ తిలక్ గారు హిందువుల యొక్క సమావేశం కొరకు, ఐక్యత కొరకు, సత్సంగం కొరకు ఏర్పాటు చేసినటువంటిది ఈ వినాయక చవితి యొక్క మండపాలు. అయితే ఆ రోజు ఆయన ఏ సంకల్పంతో ఏర్పాటు చేశారో ఆ రోజు వాళ్ళు ఎంతో సక్సెస్ అయ్యారు. ఈరోజు మనం ఆ బాధ్యత మనది. ఆ మండపాలు ఏర్పాటు చేసుకోవడము, తర్వాత అక్కడ సత్సంగాలు ఏర్పాటు చేయడము, భజనలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మనది. కానీ ఇప్పుడు అది ఏమీ జరగడం లేదు. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడుతోంది ఈ వినాయక చవితి యొక్క మహోత్సవాల సందర్భాలలో. అది సమాజంలోకి మంచి నీతిని తీసుకువెళ్ళడం లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. యువత చాలా చక్కగా ముందుండి డబ్బులు కలెక్ట్ చేసి ఆ యొక్క అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కానీ, కృషి చేసి ఎంతో దూరం వెళ్ళి వినాయకుని తీసుకురావడము, ఏర్పాటు చేయడము, మొదటి నుంచి చివరి వరకు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మాత్రానికి భక్తి తత్వాన్ని కానీ, భగవత్ తత్వాన్ని కానీ తెలియజేయకుండా ఒక పాటలు, ప్రోగ్రామ్స్ చాలా ఆ యొక్క ప్రాంతాలను బట్టి చేసుకుంటున్నారు. సంతోషం. అయితే ఈసారి మన వినాయకుడు, మన ఉత్సవం చాలా పరమ పవిత్రంగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకాని వేరే విధంగా మాత్రాన్ని జరుపుకోకుండా మనం వీలైనంత వరకు కృషి చేద్దాం. కానీ పిల్లలలో ఉత్సాహం ఉంటుంది, పాటలు పెట్టుకోవాలి లేదా ఇంకోటి అనేసి. కానీ మనం దగ్గర ఉండి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతి సమాజంలోనూ గొప్ప వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఈసారి జోక్యం చేసుకోవాలి. యువత అనేది చేస్తూ ఉంటారు, వాళ్ళని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలు తీసుకోండి. బ్రాహ్మణులు కావచ్చు, లేదనక గతంలో ఎంతో సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా అయ్యప్ప మాలలు వేసినటువంటి వాళ్ళు కావచ్చు, శివమాలలు వేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలుసు విధి విధానాలు ఏంటి, ఎలా ఉండాలి, నిష్ఠత ఎలా ఉండాలి, ఆ యొక్క స్టేజ్ మీద అంటే వినాయకుడిని నించోబెట్టారు అక్కడ ఎవరు ఉండాలి అనేటువంటిది. అవన్నీ కూడాను మన యొక్క వినాయకుడు మన గ్రామంలోకి, మన వీధిలోకి వచ్చినప్పుడు ఆయన్ని ఎంత చక్కగా ట్రీట్ చేయాలి మనం. కానీ ఇది జరగటం లేదు కదా. కనుక మనకెందుకులే అని కాకుండా అందులో పాల్గొనడం, జోక్యం చేసుకోవడం చేయండి. ఏం చేయాలి? పెద్ద మనం ఏదో 24 గంటలు సత్సంగం జరపాలని లేదు. వినాయకుడి యొక్క సహస్రనామ స్తోత్రాలు, అష్టోత్తర సహస్రనామావళి, లేదా శతనామావళి, శ్లోకాలు, స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట పెట్టినా లేదు. మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రభావితమైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు, అది వినాయకుడి యొక్క జననం గురించి కావచ్చు, శివతత్వం గురించి కావచ్చు, గణేశుడి యొక్క తత్వం గురించి కావచ్చు, చెప్పినటువంటి ప్రవచనాలు చాలానే ఉన్నాయి. వాటిని రోజు 1 గంట ఏర్పాటు చేసుకున్నా చాలు. ఆ వినాయకుడు ఉండేటువంటి ఆ 3 రోజులు లేదా వారం రోజులు, 5 రోజులు పరమ పవిత్రంగా మనం సంతోషంగా జరుపుకొని ఆ యొక్క తత్వాన్ని, వినాయకుడి యొక్క తత్వాన్ని, ఆ యొక్క ధర్మాన్ని, సూక్ష్మాన్ని మనం తెలుసుకొని పెద్దల ద్వారా ఇంటికి వీధిలోకి పిలిపించుకొని చక్కగా అక్కడ కూర్చొని నలుగురు పెద్దలు మాట్లాడడం కానీ, భగవతత్వం గురించి కావచ్చు, దేశం యొక్క గురించి కావచ్చు, నేటి యువత గురించి కావచ్చు, కుటుంబ వ్యవస్థ గురించి కావచ్చు, పిల్లల యొక్క విద్యా విధానం గురించి కావచ్చు, మహిళల యొక్క జీవన విధానం గురించి కావచ్చు, అనేక అంశాలపైన చర్చించుకొని మనల్ని మనం ముందు తీసుకోవడానికి ఈ యొక్క ఉత్సవాలని మనం ఉపయోగించుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అందులో మనం అందరం కూడా పాల్గొనాలి. ఇది ఏదో కాకుండా భక్తిపూర్వకంగా, సేవాపూర్వకంగా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మాత్రం చేద్దాము. అందరం కూడాను దీంట్లో విజయం సాధిద్దాం. లేకపోతే మాత్రం ముందు తరానికి మనం చాలా అసలుకి సంబంధం లేనటువంటి ఒక సంస్కృతిని అందించినటువంటి వాళ్ళమైతే అవుతాము. అటువంటి చెడ్డ పేరు మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనం ఇటువంటి ఉత్సవాలలో
సరైనటువంటి మార్గనిర్దేశకం చేస్తూ ఉత్సాహంగా పాల్గొందాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హరే కృష్ణ. జై శ్రీరామ్.